యుద్ధం అంటే కేవలం ప్రాణ నష్టం మాత్రమే కాదు, అది ఒక దేశ ఆర్థిక వెన్నెముకను విరిచేసే మహమ్మారి. ప్రస్తుతం ఇరాన్తో అమెరికా చేస్తున్న యుద్ధం చూస్తుంటే అగ్రరాజ్యం తన గోతిని తానే తవ్వుకుంటోందా అనిపిస్తోంది. అప్పుల ఊబిలో ఉన్న అమెరికా ఈ యుద్ధం కోసం ఖర్చు చేస్తున్న సొమ్ము చూస్తే మీ మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. ఇప్పటి వరకు ఎన్ని లక్షల కోట్లు ఖర్చయ్యాయి? ఒక్క రోజుకు అమెరికా ఎంత తగలేస్తోంది? ఈ ఖర్చుతో మనలాంటి దేశాలను ఎన్ని నిర్మించవచ్చు? ఈ లెక్కలన్నీ వింటే యుద్ధం ఎంత భయంకరమో మీకు అర్థమవుతోంది. లెట్స్ వాచ్. ముందుగా అసలు లెక్కల్లోకి వెళ్దాం. ఇప్పటి వరకు ఈ యుద్ధం కోసం అమెరికా పెంటగాన్ లెక్కల ప్రకారం సుమారు 2.1 లక్షల కోట్లు ఖర్చు చేసింది. కానీ ఇది కేవలం పైకి కనిపిస్తున్న లెక్క మాత్రమే. అంతర్జాతీయ ఆర్థిక నిపుణులు మరియు హార్వర్డ్ పరిశోధకులు చెప్తున్న దాని ప్రకారం పరోక్ష ఖర్చులన్నీ కలిపితే ఈ మొత్తం అక్షరాల 84 లక్షల కోట్ల నుంచి 1 కోటి కోట్ల వరకు చేరి ఉంటుందని అంచనా. ఈ సొమ్ముతో ప్రపంచంలోని పేదరికాన్ని 10 సార్లు పారద్రోలవచ్చు. ఒక్క క్షిపణిని ప్రయోగించాలన్నా, ఒక్క యుద్ధ విమానం గాల్లోకి లేవాలన్నా కొన్ని కోట్లు ఖర్చవుతాయి. ఇరాన్ తీరంలో అమెరికా మోహరించిన ఒక్కో ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ గ్రూపును నిర్వహించడానికి రోజుకు సుమారు 50 నుంచి 80 కోట్లు ఖర్చవుతుంది. ఇక్కడ కేవలం బాంబుల ఖర్చే కాదు, అక్కడ ఉన్న వేలాది మంది సైనికులకు ఆహారం, జీతాలు, నౌకలకు ఇంధనం వంటివి కూడా భారీ ఖర్చుతో కూడుకున్నవి. యుద్ధం వల్ల అమెరికా అప్పులు విపరీతంగా పెరుగుతున్నాయి. ప్రస్తుతం అమెరికా అప్పు దాదాపు $34 ట్రిలియన్ చేరింది. యుద్ధ ఖర్చుల కోసం అమెరికా మరింతగా నోట్లను ముద్రించాల్సి వస్తోంది. దీనివల్ల అంతర్జాతీయంగా డాలర్ విలువ పడిపోయే ప్రమాదం ఉంది. ఒకవేళ డాలర్ తన ఆధిపత్యాన్ని కోల్పోతే అది అమెరికాకు యుద్ధం కంటే పెద్ద నష్టం. ఇప్పుడు మీకు ఒక షాకింగ్ లెక్క చెప్తాను. ఈ యుద్ధం కోసం అమెరికా ప్రతి సెకనుకు 9.7 లక్షలు ఖర్చు చేస్తోంది. అంటే నేను ఈ మాట చెప్పే లోపే ₹1 కోటి గాల్లో కలిసిపోయాయి. ఇక రోజువారీ ఖర్చు చూస్తే సగటున రోజుకు 8,400 కోట్లు ఖర్చు అవుతోంది. ఈ డబ్బుతో ప్రతిరోజు ఒక పెద్ద మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ లేదా ఒక యూనివర్సిటీని నిర్మించవచ్చు. కానీ ఈ డబ్బు మొత్తం బాంబుల రూపంలో, టార్పెడోల రూపంలో సముద్రం పాలు, మట్టి పాలు అవుతోంది. ఇరాన్ను దెబ్బ కొట్టడానికి అమెరికా చేస్తున్న ఈ ఖర్చు ఆ దేశ ఆర్థిక వ్యవస్థకు పెద్ద హోల్ పెడుతోంది. అసలు ఇంత డబ్బు ఎక్కడికి పోతోంది? ఒక్క టోమాహాక్ క్రూయిజ్ మిసైల్ ఖరీదు సుమారు 15 కోట్లు. ఒక్క ప్యాట్రియాట్ డిఫెన్స్ మిసైల్స్ ఖరీదు 30 కోట్లు. ఇరాన్ ప్రయోగించే చౌకైన డ్రోన్లను కూల్చడానికి అమెరికా కోట్లాది రూపాయల క్షిపణులు వాడుతోంది. అంటే శత్రువు ₹10 ఖర్చు చేస్తే దాన్ని ఆపడానికి అమెరికా ₹1,00,000 ఖర్చు చేస్తోంది. దీనివల్ల లాభం ఎవరికి? కేవలం ఆయుధాలు తయారు చేసే కంపెనీలకు మాత్రమే. అందుకే దీన్ని వార్ ఎకానమీ అంటారు. ఇక్కడ గెలుపోటముల కంటే వ్యాపారమే ముఖ్యం. ఈ యుద్ధం వల్ల కేవలం ప్రభుత్వం మాత్రమే నష్టపోవడం లేదు, సామాన్య అమెరికన్ జేబుకు చిల్లు పడుతోంది. యుద్ధం వల్ల చమురు ధరలు ఆకాశాన్ని తాకాయి. పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడంతో నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయి. దీనివల్ల సగటున ప్రతి అమెరికన్ గృహంపై నెలకు 35,000 అదనపు భారం పడుతోంది. పన్నుల రూపంలో ప్రజలు కట్టిన సొమ్ము ఇలా యుద్ధాల కోసం వాడటంపై ఇప్పుడు అమెరికాలో నిరసనలు వ్యక్తమవుతున్నాయి. రక్షణ బడ్జెట్ను ఏకంగా 120 లక్షల కోట్లకు పెంచాలని నిర్ణయించడం అగ్రరాజ్యం పతనానికి దారితీస్తుందా అనే అనుమానాలు కలుగుతున్నాయి. మొత్తానికి ఇరాన్ అమెరికా యుద్ధం ఒక దేశాన్ని మరొక దేశం గెలవడానికి చేస్తున్న పోరాటం కాదు, ఇది డాలర్ల విధ్వంసం. ఇరాన్ను నియంత్రించాలని చేస్తున్న ఈ ప్రయత్నం చివరకు అమెరికానే దివాళా తీయించేలా ఉంది. యుద్ధం ముగిసేసరికి ఈ నష్టం ఇంకెన్ని లక్షల కోట్లకు చేరుతుందో ఊహించడమే కష్టం. అమెరికాలోని పాతబడిన బ్రిడ్జులు, రైల్వేలు మరియు విద్యారంగాన్ని బాగు చేయడానికి ఈ సొమ్ము సరిపోతుంది. కానీ ఆ డబ్బు మందుగుండు రూపంలో ఇరాన్ ఎడారుల్లో బూడిదవుతోంది.